నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రసవత్తరంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు. హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన. జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై చర్య తీసుకోవాలని పీడీఎం డిమాండ్. తహసీల్దార్కు వినతి పత్రం అందజేత. ఆర్టీసీ బస్టాండ్లో గ్యారేజీలో రోడ్డు వారోత్సవాల సభ. ఈపూరు మండలం ముప్పాల గ్రామంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ పోటీలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు వీక్షించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర 22వ మహాసభలు జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా ఏఐవైఎఫ్ ప్రథమ మహాసభలు ఈ నెల 21వ తేదీన వినుకొండపట్నంలో భారీ ర్యాలీతో పాటు శివయ్య స్తూపం సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర మహాసభల గోడ పత్రాలను ఆవిష్కరించారు. వినుకొండపట్నంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని పురపాలక సంఘం కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి ఆధ్వర్యంలో గురువారం పద్మావతి నగర్లో రంగుల వల్లుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. పోటీల్లో గెలుపొందిన వారికి ఏసీ, 43 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, వాషింగ్ మిషన్, గ్రైండర్, స్టాండ్ ఫ్యాన్ బహుమతులు అందజేశారు. అదే విధంగా పార్టిసిపేట్ చేసిన వారికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపై చర్య తీసుకోవాలని పీడీఎం నాయకులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వినుకొండలోని వెలటూరు రోడ్డులో గల ప్రభుత్వ జగనన్న కాలనీ పేరుతో 1 సెంటు చొప్పున కొందరికి పట్టాలు ఇచ్చారని, అందులో అనర్హులు ఉన్న వాళ్ళు 2 సెంట్లు, 3 సెంట్లు, 4 సెంట్లు ఆక్రమించి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తూ ఉన్నారని, దీనిపై స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వినుకొండపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్లో రోడ్డు మాసోత్సవాల సభ కార్యక్రమం నిర్వహించారు. గురువారం పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్లోని గ్యారేజీలో రోడ్డు వారోత్సవాల సభలో డిపో మేనేజర్ జవ్వాజీ నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ షమీర్ బాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వినుకొండ ఇన్ఛార్జి ఏవో వరలక్ష్మి, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు వినుకొండ మండల వ్యవసాయ శాఖ అధికారిగా విధులు నిర్వహించిన అంజిరెడ్డి కమిషనరేట్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నసరాపేట వ్యవసాయ శాఖ ల్యాబ్ లో ఏవో నిధులు నిర్వహిస్తున్న వరలక్ష్మిని వినుకొండ మండలం ఇన్ఛార్జ్ ఏవోగా ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు సూచించారు. గురువారం 36వ జాతీయ భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ వివరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజయ్ కుమార్, ఆర్డీఓ శివనాగేశ్వరరావు, ఎంవీఐలు మనీషా, వంశీకృష్ణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.